సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నేను డాక్టర్ కె రాంబాబు, చైర్మన్ ఆఫ్ ద అసోసియేషన్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ఏపీ చాప్టర్. అంటే నేను ఆంధ్రప్రదేశ్ ఫిజిషియన్ వైద్యుల సంఘానికి అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాను. మేము శుక్రవారము, శనివారము, ఆదివారం అనగా 20, 21, 22 ఈ 3 రోజులు సౌత్ జోన్ అండ్ సౌత్ మిడ్ జోన్ మరియు ఏపీ ఎపికాన్ ఫిజిషియన్ వైద్యుల వార్షిక సదస్సుని నిర్వహిస్తున్నాము. ఈ 3 రోజుల యందు మేము పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కి, తర్వాత 7 రాష్ట్రాల నుంచి వచ్చే వైద్య ప్రతినిధులకి మేము ఆతిథ్యం ఇవ్వడమే కాకుండా మరియు నేషనల్ స్పీకర్స్ ని, ఇంటర్నేషనల్ స్పీకర్స్ ని కూడా మేము తీసుకురావడం జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా విద్యార్థులకు, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు మరియు అప్కమింగ్ ఫ్యాకల్టీ మెంబర్స్కి మేము పేపర్ ప్రజెంటేషన్స్, పోస్టర్ ప్రజెంటేషన్స్, క్విజ్ కాంపిటీషన్స్, అవార్డ్స్, గోల్డ్ మెడల్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరియు ముఖ్యంగా ఈ సదస్సుకి సుమారుగా 1100 నుంచి 1200 వరకు వైద్యులు హాజరవుతారనేసి అనుకుంటున్నాము. ఇప్పటికే మనకి దగ్గరగా రమారమి 937 వరకు రిజిస్ట్రేషన్స్ అవ్వడం జరిగింది. ఈ సదస్సులో మనకి నేషనల్ స్పీకర్స్ అయినటువంటి ముఖ్యంగా డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి గారు, ఏఐజీ చైర్మన్ హైదరాబాద్ నుంచి వారు వస్తున్నారు. వారి యొక్క లెక్చర్ కూడా ఉంటుంది. అలాగే డాక్టర్ సతీష్ చంద్ర నిమ్హాన్స్ బెంగళూరు నుంచి న్యూరో ఫిజిషియన్ గారు, వారు వస్తున్నారు. వారి యొక్క లెక్చర్ కూడా ఉంటుంది. అలాగే ఎంతో నిష్ణాతులైనటువంటి డాక్టర్ షాకీర్ హుసేన్ గారు, న్యూరో ఫిజిషియన్, ఇంటర్వెన్షన్స్ న్యూరాలజిస్టు, వారు కూడా కేరళ నుంచి, కాలికట్ నుంచి రావడం జరుగుతుంది. అంతేకాకుండా డాక్టర్ చంద్రశేఖర్ గారు స్టాన్లీ మెడికల్ కాలేజ్ చెన్నై నుంచి రావడం జరుగుతుంది. ఈ రకంగా మనకి ప్రమారం 67 మంది స్పీకర్స్ ఈ సదస్సులో పాల్గొనడం జరుగుతుంది 3 రోజులు. దీనికి అన్ని ఏర్పాట్లు మనము ఉడా చిల్డ్రన్ థియేటర్ అందు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఇనాగ్రల్ ఫంక్షన్ మనకి మొదటి రోజు అనగా శుక్రవారము మధ్యాహ్నము 2:45 నుంచి 4 గంటల మధ్యలో జరుగుతుంది. కావున మన పాత్రికేయ మిత్రులు మరియు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా మిత్రులందరూ దీన్ని కవర్ చేయడానికి రావాల్సిందిగా కోరుచున్నాము. దీనికి ముఖ్య అతిథిగా శ్రీ భరత్, ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ విశాఖపట్నం గారు, మరియు విశిష్ట అతిథులుగా మన విశాఖపట్నానికి చెందినటువంటి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ మరియు గౌరవ అతిథులుగా గౌరవనీయులైనటువంటి కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గారు మరియు కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు కూడా విచ్చేస్తున్నారు. వారికి ఇన్విటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇనాగ్రల్ ఫంక్షన్ మనకి శుక్రవారం అనగా 20వ తారీఖు మధ్యాహ్నం 2:45 ఉంటుంది. దానికి పాత్రికేయ మిత్రులందరూ హాజరవ్వాల్సిందిగా కోరుచున్నాను. అనేది ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారి నిర్వహించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు స్టేట్ కాన్ఫరెన్స్ వరకే నిర్వహించేవారము. మొట్టమొదటిసారి సౌత్ జోన్ అని అంటే 7 రాష్ట్రాలు వస్తాయన్నమాట. 7 రాష్ట్రాల నుంచి వైద్యులు, వైద్య ప్రతినిధులు, స్పీకర్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అందరూ రావడం జరుగుతుంది. 1200 పైచిలకు వరకు వచ్చే అవకాశం. ఈ సదస్సు యొక్క ముఖ్యమైన థీమ్ ఫ్రాంటియర్స్ ఆఫ్ ద మెడికల్ రీసెర్చ్ ఫ్రమ్ బెంచ్ టు బెడ్ సైడ్. అంటే మనము పేషెంట్ని చూడడానికి రీసెర్చ్లో చేసినటువంటి లేదా పేషెంట్ని చూసిన ద్వారా తెలుసుకున్నటువంటి విషయాలని మనము ఏ రకంగా పేషెంట్కు ఉపయోగపడేటట్టుగా చేయగలము, అంటే ఇన్వెస్టిగేషన్ నుంచి ట్రీట్మెంట్ వరకు ఉండే విషయాలను మనము ఈ సదస్సు లోపల చర్చించడం జరుగుతుంది. ముఖ్యంగా ఎండోక్రైనాలజిస్టులు కానివ్వండి, న్యూరో ఫిజిషియన్స్, కార్డియాలజిస్టులు, డాక్టర్ నరసింహన్ చాలా ఫేమస్ కార్డియాలజిస్టు, వారు హైదరాబాద్ నుంచి రావడం జరుగుతుంది. అలాగే డాక్టర్ సెంథిల్ రాజప్ప ఇండో అమెరికన్ బసవతారకం ఇన్స్టిట్యూషన్ నుంచి క్యాన్సర్ మీద మాట్లాడడానికి వారు రావడం జరుగుతుంది. డాక్టర్ ముఖర్జీ గారు కూడా వస్తున్నారు మనకి ఈ సదస్సులో పాల్గొనడానికి. ఈ రకంగా మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, లక్షద్వీప్, పుదుచ్చేరి మొత్తం 7 రాష్ట్రాల నుంచి
ఈ సదస్సుకి రావడం జరుగుతుంది. సో ఈ సదస్సు లోపల 2 రోజులు కూడా ఈవినింగ్ కల్చరల్ ఈవెంట్స్ ఉంటాయి. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ఆహ్వానము ఈ సభాముఖంగా తెలియచేస్తున్నాను. మీకు కూడా బ్యాంక్వెట్ టికెట్స్ ఇవ్వడం జరుగుతుంది. వచ్చి దాన్ని కూడా కవర్ చేసి ఆహ్లాదపరచడానికి మేము రకరకాల ప్రోగ్రామ్స్, సర్ప్రైజెస్ ఉన్నాయి అందులో. సో వాటిని కూడా చూడండి, ఎంజాయ్ చేయండి.